డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. రైల్వేస్ నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో మనకి ఏప్రిల్ 15th నుండి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ లింక్ కూడా ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రైల్వేస్ నుంచి వచ్చింది. ఏంటి అనంటే, సో ఆ నోటీస్ యొక్క సారాంశం ఇక్కడ మనకి, సో ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి లాస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఆ నోటిఫికేషన్ ఇస్తాము అని మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి చెప్పారు ఇక్కడ. సో మనకి 2 మార్చ్ 2024లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చినటువంటి ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో, సో దాన్ని బేస్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఫుల్ నోటిఫికేషన్ని సో ఏప్రిల్ 15th ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అలాగే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడా ఆ రోజే ఓపెన్ అవుతుందని కూడా మనకు అన్నారు. ద లింక్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద సేమ్ డే ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఆర్బీస్ అని అన్నాడు. అంటే ఏదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో దాని పరిధిలో ఏ బోర్డు అయితే ఉంటుందో ఆ బోర్డు పరిధిలో మనకి లింక్స్ అనేవి కూడా యాక్టివేట్ చేస్తామని కూడా చెప్పారు. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఆ రైల్వే బోర్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. ఓకే, సో ఆర్పిఎఫ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఆల్రెడీ మనం శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఎవరైతే ఆ వివరాలు కావాలనుకున్న వాళ్ళు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అని కనుక అనుకుంటే మనకంటే ముందు చాలామంది ఈ ప్రిపరేషన్లో ముందుంటారు. సో మనకి సెంట్రల్ నుంచి వచ్చినటువంటి మంచి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్లో చూస్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కనుక చూసినట్లయితే సింగిల్ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయ్యారు అనంటే డైరెక్ట్గా ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతే మీరు కలలుగన్న ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చండి. సో కాబట్టి సింగిల్ ఎగ్జామ్ ఇక్కడ, ఆ సింగిల్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఎగ్జామ్ని క్లియర్ చేసి ముందుకెళ్ళినట్టే. సో కాబట్టి ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయడం కోసం మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే మీకు సఫిషియంట్ టైం ఉంటుంది. మీరు అందరితో పాటుగా ముందంజలో ఉంటారు. మీరు కాంపిటీషన్ గట్టిగా ఇస్తారు. సో లేదు అనంటే చాలా వెనుకబడిపోవడానికి అవకాశం ఉంది. సో ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు చాలా ఎఫిషియెంట్గా మన శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆర్పిఎఫ్ కోర్సుని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. సో మీరు అనుకున్న విజయాన్ని సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.